ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయాన్ని ఒకసారి అందరూ తీయండి. అంటే నిన్న వినోద్ పోస్ట్ పెట్టగానే అది అందరు చదివేశారని నేను నమ్ముతున్నాను. ఒకవేళ చదవకపోయినా ఇప్పుడు ఒకసారి మనం చదివితే మనకు అవగాహన ఉంటుంది. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుతున్నాను. మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీలకును ఇశ్రాయేలీల పెద్దలందరికీ దానిని అప్పగించి వారితో ఇట్లా నేను ప్రతి 7వ సంవత్సర అంతమున అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకుని స్థలమందు ఇశ్రాయేలీలందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించున్నప్పుడు ఇశ్రాయేలులందరి ఎదుట ఈ ధర్మశాస్త్రం ప్రకటించి వారికి వినిపింపవలెను. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయవలను. అలాగు నేర్చుకుని ఎడల దానిని ఎరుగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరచుకొనుటకు యోర్దానును దాటబోచున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీ మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకొందురు. ఒక మాట నేను చెప్పి ఈరోజు ప్రసంగంలోకి వెళ్తాను. దేవుడైన యెహోవాకు భయపడుట, దేవుడైన యెహోవాకు భయపడుట. ఈ మాట ఒకసారి అందరూ మనసులో ఉంచుకోండి. భయపడడం అంటే దేవుడు కొడతాడనో లేకపోతే ఆయన మాట వినకపోతే మనకు ఏదన్నా నష్టం చేస్తాడనో లేదా ఆయనకు అవిధేయత చూపిస్తే మన కష్టాన్నంతా ఆయన వ్యర్థం చేసేస్తాడేమో, ఇవి సాధారణంగా భయాలు. ఎందుకు అనంటే we average people live in such kind of fears. సాయంకాలం భర్త వచ్చే టైంకి మంచిగా భోజనం చేసి పెడదాము అనే దానికంటే కూడా వేడివేడిగా వండి పెట్టకపోతే వీపు పగలు కొడతాడనే భయం ఎక్కువ ఉంటుంది. బైబిల్లో యెహోవాకు భయపడుట అనేటటువంటి మాటకి సామాన్యంగా మనం తీసుకున్నటువంటి భయానికి చాలా వ్యత్యాసం ఉంది. తెలుగులో భయభక్తులు అనే మాట ఉంది కానీ ఇంగ్లీష్లో భయభక్తులు అనే మాట లేదు. జస్ట్ ఫియర్ ద లార్డ్ అని ఉంది అంతే. అది ఏంటి అని అంటే రెవరెన్షియల్ ఫియర్, అంటే గౌరవంతో కూడినటువంటి భయం. భయం అంటే ఇలా భయపడ్డం కాదు, భయం అంటే అలా భయపడ్డం కాదు. ఇంకా స్పష్టంగా అర్థం కావాలంటే ఒక మామూలుగా మనం వాడేటటువంటి ఒక మాట, ఎరా మాట వినవా అంటాం. అంటే అర్థం ఏంటి? మాట వినవా అంటే వినబడిందా అని అడిగామనుకోండి, వినబడింది అంటాడు. వినబడ్డం వేరు, ఆ వినబడిన దాన్ని వినడం వేరు. అర్థమైంది కదండి మీకు? అంటే మాట వినవా అంటే వింటాను అంటే అర్థం ఏంటి అని అంటే దాన్ని నేను గ్రహించాను, అర్థం చేసుకున్నాను, ఆచరిస్తాను, దాన్ని మాట వినడం అంటారు. భయపడ్డం అంటే ఆయన ఆకారాన్ని చూసి, రూపాన్ని చూసి భయపడ్డమో, లేదా ఏదైనా నష్టం చేస్తాడని భయపడ్డమో, చేసిన కష్టాన్ని వ్యర్థం చేసేస్తాడని భయపడ్డమో అది కాదు భయం అంటే. భయం అంటే అర్థం ఏంటి అని అంటే ఆయనను గూర్చినటువంటి అవగాహన కలిగి ఆయన యందు గౌరవ ప్రేమలు పెరిగి, అరే ఆయననే కదా నేను అనుసరించాలి అని ఆయనకు లోబడడాన్ని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటారు. ఇప్పుడు మనం చదివినటువంటి స్క్రిప్చర్లో
దేవుని యొక్క ఎయిమ్ ఏంటి అని అంటే, నీవు, నీ భార్య, నీ పిల్లలు, నీ బంధువులు, మీ దగ్గర ఉన్నటువంటి పరదేశులు, అంటే ఎవరైనా సరే ఒకటి నేర్చుకోవాలి. ఏంటంటే భయభక్తులు కలిగి ఉండి నడుచుకోవడం నేర్చుకోవాలి. నా దగ్గర ఒక పనివాడు ఉన్నాడంటే ఆ పనివాడు కూడా యెహోవాకు భయపడాలి. నా దగ్గర ఒక పనికత్తె ఉంటే ఆ పనికత్తె కూడా యెహోవాకు భయపడాలి. మా ఇంట్లో ఎవరైనా పరదేశులు, అంటే ఈ రోజుల్లో మన కాంటెక్స్ట్లో మాట్లాడితే నా ఇంట్లో ఎవరైనా రెంట్కున్నారనుకోండి, వాళ్ళు కూడా యెహోవాకు భయపడేవాళ్ళు అయ్యి ఉండాలి. ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, వాళ్ళు కూడా యెహోవాకు భయపడి ఉండాలి. చుట్టాలకు భయపడి మనం ఆదివారం చర్చి మానేయడం కాదు. నో. వాళ్ళు యెహోవాకు భయపడి మనతో పాటు కలిసి మనతో చర్చికి వచ్చేయాలి. చుట్టాలు వస్తే కుటుంబారాధన ఎగ్గొట్టేయడం కాదు. మన కుటుంబారాధన టయానికి మన చుట్టాలు కూడా కుటుంబారాధనలో కూర్చోవాలి. వేకువని లేసి మనం రోజు ప్రార్థన చేస్తాం, చుట్టాలు వచ్చారు కదా అని చెయ్యం. కాదు. చుట్టాలు కూడా మనల్ని చూసి, అంటే మనలను చూసి మన బంధువులు, స్నేహితులు, చుట్టాలు, ఇరుగు పొరుగు వారు కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఇది ఇక్కడ టోటల్గా దేవుడు తన ప్రజల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి అంశం. ఇది ఇలా మనసులో ఉంచుకోండి, మనం ముందుకు వెళదాం. ఇక్కడ 9వ వచనం నుండి 13వ వచనం వరకు మనం చదివినటువంటి ఈ లేఖన భాగంలో కొన్ని విషయాలు ఉన్నాయి. అది నేను జస్ట్ మీకు అలాగా ఇంట్రడ్యూస్ చేసి నేను సబ్జెక్ట్లోకి ముందుకు వెళ్తాను. మొదట మోషే ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా రాసి యెహోవా నిబంధన మందసము మోయేసేటటువంటి లేవీయులు, వాళ్ళెవరు? యాజకులు. మందసము నిబంధన మందసం అని పిలువబడింది. నిబంధన మందసం అంటే దేవుడు తన ప్రజలతో ఏర్పరచుకున్నటువంటి ఒక ఒడంబడిక. ఆ ఒడంబడిక ఉన్నటువంటి ఆ నిబంధన మందసములో ఏమున్నాయి అనంటే, ధర్మశాస్త్రము యొక్క ఆ 10 ఆజ్ఞల పలకలున్నాయి. ఇంకా ఏముందయ్యా అంటే మన్నాతో నిండిన పాత్ర ఉంది. ఇంకా ఏముందయ్యా అంటే అహరోను యొక్క చిగురించిన కర్ర ఉంది. ఈ 3 వస్తువులు దాంట్లో ఉన్నాయి. ఒకటి దేవుని యొక్క వాక్యానికి నిదర్శనమైనటువంటి 10 ఆజ్ఞల పలకలు. రెండవది మన్నా పాత్ర. ఏంటి మన్నా? వారు గాని వారి పితరులు గాని ఇది వరకు ఎన్నడూ తిననటువంటి ఆహారం, అంటే ఫ్రెష్ ఫ్రమ్ గాడ్, దేవుని దగ్గరికి వచ్చినటువంటి తాజా పదార్థం ఇది. దేవుని యొక్క జ్ఞానం. అహరోను చిగురించిన కర్ర. ఎవరు? అహరోను మొద్దు చిగురించును. ఎవరి గురించి రాయబడింది? ప్రభువైన యేసుక్రీస్తుని గురించి. ఆయనలో ఏమున్నాయి? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తమై ఉన్నాయి. దేవుని వాక్యము, దేవుని ప్రత్యక్షత, దేవుని బుద్ధి జ్ఞానముల యొక్క సర్వ సంపద, దానితో నింపబడి ఉన్నటువంటి నిబంధన మందసాన్ని మోస్తున్నటువంటి యాజకులు ఉన్నారు. వారి చేతికి ఇప్పుడు మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని అప్పగించాడు. సో ద వెరీ ఫస్ట్ థింగ్ వి సీ ఈస్, ధర్మశాస్త్రము రాసి నిబంధన మందసము మోయు యాజకులైన లేవీలకును ఇశ్రాయేలు పెద్దలందరికీ దాన్ని అప్పగించాడు. ఈ యాజకులు, ఈ లేవీలు ఎవరు అంటే మందసాన్ని మోసే లేవీయులు. ఈ యాజకులు ఎవరు అనంటే దేవుని జ్ఞానాన్ని ప్రజలకు తెచ్చేటటువంటి దేవుని దూతలు. యాజకులు ఎవరు అనంటే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క ప్రత్యక్షతను వారి భుజస్కంధాల మీద మోసేటటువంటి వారు. ఆ యాజకుల చేతికి మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రం మనం 2వ ఉపదేశ కాండంలో ఉన్నాం కదా, కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఈ ధర్మశాస్త్రంలో ఏమున్నాయి అనంటే 4వ అధ్యాయం నుండి 30వ అధ్యాయం వరకు మోషే కొన్ని అంటే 10 ఆజ్ఞలను విస్తృతపరచి వివరిస్తూ దేవుని ఆజ్ఞలను, కట్టడలను అనుసరిస్తే వచ్చే ఆశీర్వాదాలు,
అనుసరించకపోతే వచ్చేటటువంటి శాపాలు సవివరంగా వివరించాడు. 1 నుంచి 3వ అధ్యాయం వరకు ప్రసంగం మొదలుపెట్టాడు. 4వ అధ్యాయం నుండి 30వ అధ్యాయం వరకు ధర్మశాస్త్రం. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రంలో ఏమున్నాయి అని అంటే 10 ఆజ్ఞల సారాంశము ఉంది. ఈ 4వ అధ్యాయం నుండి 30వ అధ్యాయం వరకు మోషే వివరించినటువంటి సంగతులన్నీ కూడా ఉన్నాయి. సో ఇటువంటి వివరణాత్మకమైనటువంటి ఈ పుస్తకాన్ని వాళ్ళ చేతికి అప్పగించాడు. అప్పగించి ఏమంటున్నాడు అని అంటే, మీకు పండగలు ఉన్నాయి కదా, ఆ పండగల్లో ఒక పండగ ఉంటుంది. ఏంటి ఆ పండగ మాట్లాడుతున్నాడు. పర్ణశాలల పండుగ. ఆ పండుగలో మీరు ఏం చేయాలి? పర్ణశాలల పండుగ ఆచరించినప్పుడు ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపించాలి. ఈ 9 నుండి 13 వచనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మీ ముందు ఉంచుతున్నాను. మొదట ధర్మశాస్త్ర గ్రంథాన్ని యాజకులకి అప్పగించాడు. ధర్మశాస్త్రంలో ఏముందో తెలుసుకున్నాం, యాజకులు అంటే ఎవరో తెలుసుకున్నాం. ఇప్పుడు వాళ్ళకు ఒక పండుగ జ్ఞాపకం చేస్తున్నాడు, పర్ణశాలల పండుగ. ఆ పర్ణశాలల పండుగలో దీనిని చదివి వినిపించాలి అంటున్నాడు. ఇక 4వ విషయం ఏమంటున్నాడు అనంటే, ఆ పండుగలో ఈ పని జరుగుతున్నప్పుడు ఏంటి? ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విధులు కట్టడలు చదివి వినిపించి ప్రజలకు వివరించేటటువంటి ఆ పండుగలో స్త్రీలేమి, పురుషులేమి, పిల్లలేమి, పరదేశులేమి అందరూ కూడా పోగు చేయబడవలెను అనుంది. ఇది 4వ విషయం. ఇక 5వ విషయం ఏంటి అనంటే, వీరందరూ వాటిని నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఈ దేవుడు తెలియని వారు కూడా వాటిని నేర్చుకుంటారు. మొత్తానికి అందరూ కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారు. ఇది ఆ వచనాల యొక్క సారాంశం. ముందుకు వెళదాం కొంచెం వివరణ తెలుసుకోవడానికి. ఇక్కడ ఉన్నటువంటి పండుగ ఏంటి, వాటన్నిటి గురించి మనం మాట్లాడదాం. ఇశ్రాయేలీయులకు దేవుడు 7 ప్రధానమైనటువంటి పండుగలు ఇచ్చాడు. పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండుగ, తర్వాత వారముల పండుగ, దాన్నే పెంతెకొస్తు పండుగ అన్నాం కదా. తర్వాత బూరల పండుగ, దాన్నే శృంగధ్వనుల పండుగ అని కూడా అన్నారు. తర్వాత ప్రాయశ్చిత్త పండుగ, ద ఫీస్ట్ ఆఫ్ ద డే ఆఫ్ అటాన్మెంట్. ఈ పండుగలన్నిటిలో ఆఖరిగా ఒక పండుగ ఆయన నిర్ణయించాడు. ఆ పండుగ పర్ణశాలల పండుగ. దీన్నే గుడారాల పండుగ, లేదా డేరాల పండుగ, లేదా ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్స్, ఫీస్ట్ ఆఫ్ బూత్స్, ఫీస్ట్ ఆఫ్ టెంట్స్ అంటారు. ఇదే మాటను హెబ్రీ భాషలో సుక్కోతు అంటారు. ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి 7 పండుగల్లో 3 పండుగలు చాలా ప్రాముఖ్యమైనటువంటి పండుగలు. ఈ 7 ప్రతి పండక్కి కూడా యెరూషలేముకి రావాలి. ఎక్కడెక్కడో ఉన్నటువంటి యూదులందరూ కూడా సమకూడి యెరూషలేముకు రావాలి. ఒకవేళ ఈ 7 పండుగలకి రాలేకపోతే కనీసము ఈ 3 పండుగలకైనా ఖచ్చితంగా యెరూషలేముకి రావాలి. ఎవరు? పురుషులందరూ రావాలి. ఏంటా 3 పండుగలు? మొట్టమొదటి పండుగ పస్కా పండుగ. మొట్టమొదటిది ఏంటండి? పస్కా పండుగ. పాస్ ఓవర్ అంటే రక్షణను సూచించేటటువంటి, విడుదల, విమోచన, బానిసత్వం నుండి బయటపడ్డాన్ని సూచించేటటువంటి పండుగ. రెండవది వారముల పండుగ లేదా పెంతెకొస్తు పండుగ. రక్షణ పొందినటువంటి నీవు నేను నడిపింపబడడానికి పరిశుద్ధాత్మ యొక్క శక్తిని అనుగ్రహించినటువంటి పండుగ. ఆ పండుగకి రావాలి. అండ్ మూడవది ప్రాముఖ్యమైనటువంటి పండుగ, ఆయన యొక్క సన్నిధి మనతో నిత్యము ఉంటుంది అనేటటువంటి, ఆయన రాకడను సూచించేటటువంటి పర్ణశాలల పండుగ. ఈ 3 పండుగలకి
పురుషులందరూ కూడా ఎక్కడ ఉన్నా సరే యెరూషలేము పట్టణానికి రావాల్సిందే. ఇంకొక విషయాన్ని ఇక్కడ మీకు జ్ఞాపకం చేయాలి. పండుగలు అనంటే మనం చేసుకునేటటువంటి పండుగలు కావవి. పండుగ అనేటటువంటి మాటకి యూదులకు ఉన్నటువంటి అర్థం ఏంటి అని అంటే ఫీస్ట్, ఫీస్ట్ ఆఫ్ ద లార్డ్, యెహోవాకు పండుగ అంటే అపాయింటెడ్ టైమ్స్ అని అర్థం. నియామక కాలాలు లేదా నిర్ణయ సమయాలు, కాన్వొకేషనల్ డేస్ అంటే సమకూడేటటువంటి సమయాలు, అంటే ప్రజలు గ్యాదర్ అయ్యేటటువంటి లేదా పవిత్ర దినాలు. ఆ దినాల్లో వాళ్ళు చేయాల్సింది ఏంటి అని అంటే ఖచ్చితంగా యెహోవా సన్నిధిలో కనబడాలి. నంబర్ 2, జీవనోపాధికైనటువంటి ఎటువంటి పని చేయకూడదు. నంబర్ 3, ధర్మశాస్త్రాన్ని విని నేర్చుకొని వెళ్ళాలి. 3 విషయాలు. ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధిలో అంటే ఆయన మందిరంలో కనబడాలి. నంబర్ 2, జీవనోపాధికి సంబంధించినటువంటి ఏ పని కూడా వాళ్ళు చేయకూడదు. మరి ఇవన్నీ మానుకొని వచ్చి కూర్చొని ఊరికే దేవుని యొక్క మందిరంలో అలా కూర్చొని నోరెళ్ళబెట్టి కూర్చోవడం కాదు. నో, ధర్మశాస్త్ర విధులను కట్టడలను విని నేర్చుకొని ఇతరులకు బోధించే స్థాయిలో వాళ్ళు వెళ్ళిపోవాలి. పండుగకు ఉన్నటువంటి ఉద్దేశం అది. ఊరికే వచ్చి అప్పటితప్పుడు తాండ్ర ఆవకాయ తాండ్ర అని తప్పట్లు కొట్టేసి చెమ్మ చెక్క శారడేసి మొక్క, నీకో మొక్క నాకో మొక్క అని తినేసి పోవడానికి కాదు పండుగ అంటే. నో, వారికి పండుగ అంటే దే కమ్ డెడికేటెడ్లీ, సమర్పణతో వస్తారు. వచ్చి ఒరే పనులు మానుకొని అంత దూరం నుంచి వచ్చింది ఎందుకు విని నేర్చుకొని ఇతరులకు నేర్పించే స్థాయిలో తయారయ్యి వెళ్ళడానికి. ఇక ఈ పండుగల్లో, ఈ 3 ప్రాముఖ్యమైన పండుగల్లో ఆఖరిన ఒక పండుగ ఉంది. అదే ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్. ఈరోజు మనం ఆ పండుగని సుక్కోతు అని అందాం. సుక్కోతు నాడు వాళ్ళు రావాలి. మిగతా పండుగలన్నిటికీ కూడా భిన్నంగా ఈ పండుగలో మాత్రం చూడండి ఒకసారి 12వ వచనం, 31వ అధ్యాయం 12వ వచనం. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు. చదువుదాం అందరం. పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నటకై అందరినీ పోగు చేయవలను. ఈ పండుగకు మాత్రం ఎవరు రావాలి? అందరూ రావాలి. ఏంటా పండుగ? సుక్కోతు. ఏం జరుగుద్ది ఆ పండుగలో? పొటేళ్ళని కోస్తారా? నల్లకోడి పుంజుని కోస్తారా? నల్లకోడి పెట్టని కోస్తారా? ఏం చేస్తారు ఆ పండుగలో? ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకోవడం ఎలాగో నేర్పుతారంట. ఆ పండుగ ఎన్ని రోజులు జరుగుద్దో తెలుసా? 7 రోజులు జరుగుద్ది. అంటే ఈ 7 రోజులు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, పరదేశులేమి వీళ్ళందరినీ పోగు చేసి తీసుకొని రావాలి. ఖచ్చితంగా అలాంటి పండుగ సుక్కోతు పండుగ. మీరు లేవికాండం 23వ అధ్యాయంలో చదివితే ఇందాక నేను చెప్పిన పండుగలన్నీ కూడా వరుసగా ఉంటాయి. ఏ పండుగ చేయాలి, ఏ పండుగ, ఏ సంవత్సరం, ఏ నెల, ఎందుకు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, వివరంగా మీకు లేవికాండం 23వ అధ్యాయంలో ఉంటుంది. ఇప్పుడు అది మన సందర్భం కాదు కాబట్టి నేను అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్ళట్లేదు. ఎందుకంటే పండగల గురించి మాట్లాడడం లేదు, ఒకే పండగ గురించి మాట్లాడుతున్నాను. ఏంటది? సుక్కోతు పండుగ. ఒకసారి ఆ పండుగలోకి ఇంకా మనం ముందుకు వెళ్ళక ముందు నిర్గమాకాండంలోకి వెళ్దాం. మొట్టమొదటిసారి దేవుడు ప్రస్తావించినటువంటి సందర్భం 23వ అధ్యాయం. నిర్గమాకాండము 23వ అధ్యాయం 23వ అధ్యాయము 14 నుంచి 17 వచనాలు. సంవత్సరమునకు 3 మారులు, సంవత్సరానికి 3 సార్లు చేస్తాం పండగ. ఏంటి? క్రిస్మస్ పండుగ, న్యూ ఇయర్ పండుగ, ఈస్టర్ పండుగ.
చేసి మనం ఏం చేస్తాం? షాపింగ్ చేసి కొత్త బట్టలు వేసుకొని కేక్ కట్ చేసుకొని కోడిని కూడా కట్ చేసుకొని తినేస్తాం. ఏమంటున్నాడు ఇక్కడ? సంవత్సరంలో 3 మారులు నాకు పండుగ ఆచరింపవలను. అంటే ఏం చెయ్యాలి? ఆయనకి ఏమన్నా చెయ్యాలా? కాదు. సింపుల్ అండ్ స్ట్రైట్గా చెప్తానండి. దానికి 3 సార్లు మీరు నా దగ్గరికి వచ్చేయాలి. ఇంకా మీరు వేరే ఇంకేం పెట్టుకోవద్దు మీరు అని అర్థం. అంతే. అంటే మీరు నేను కూర్చోవాలి అంతే. దాని అర్థం అది. వచ్చేయండి మన ఇద్దరం మాట్లాడుకుందాం. దాని అర్థం అది. చూడండి, ఇంకా ముందుకు వెళ్దాం. పులియని రొట్టెల పండుగ ఆచరింపవలను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చితివి గనక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలను. నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు. ఫస్ట్ పండుగ ఏంటి? పులియని రొట్టెల పండుగ. ఎందుకు? అది నీ రక్షణను జ్ఞాపకం చేసుకొని నువ్వు నా సన్నిధిలోకి రావాలి. చేతులు ఊపుకుంటూ రావద్దు. ఇది చెప్తున్నాడు అక్కడ. వచ్చి ఎన్ని రోజులు కూర్చోవాలి నా దగ్గర? 7 రోజులు కూర్చోవాలి. అంటే రక్షణ గురించి, నువ్వు పొందిన రక్షణ గురించి 7 రోజులు ధ్యానించమంటున్నాడు అక్కడ. తర్వాత ఏమంటున్నాడు చూడండి. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకున్న తర్వాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలను. సంవత్సరములకు 3 మారులు పురుషులందరూ ప్రభు అయిన యెహోవా సన్నిధిని కనబడవలను. 3 సార్లు ఖచ్చితంగా పురుషులందరూ కనబడాలి అని చెప్పేశాడు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 16వ వచనంలోనికి రండి ఒకసారి. డ్యూటరానమీ చాప్టర్ 16 అండ్ వర్స్ 16. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 16వ వచనం. ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. ఈ పర్ణశాలల పండుగ రోజున కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగాయి. బైబిల్లో జరిగినటువంటి సంఘటనలు బైబిల్లో రాయబడ్డాయి. అవి మీకు చెప్తాను. ఎందుకు ఈ సుక్కోతు పండుగ, పర్ణశాలల పండుగ ఇంత ప్రాముఖ్యమైంది? సొలొమోను తాను కట్టించినటువంటి దేవాలయం పర్ణశాలల పండుగ రోజు ప్రతిష్ఠించబడింది. ఎవరైనా రాసుకునే వాళ్ళంటే రిఫరెన్స్ ఇస్తాను, రాసుకోండి. 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. రాజులు పరిపాలించిన తర్వాత 2 రాజ్యాలుగా విడిపోయింది కదా. యూదా రాజ్యం, యెరూషలేము రాజ్యంగా, ఇశ్రాయేలు యూదా రాజ్యంగా విడిపోయింది కదా. యూదులంతా బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. చూసారా? బబులోను చెరలోనికి వెళ్ళిపోయినటువంటి యూదులందరూ యెహోషువ, యెరుబ్బాబెలు సారథ్యంలో మరలా యెరూషలేముకు తిరిగి ప్రయాణమైనటువంటి రోజు కూడా పర్ణశాలల పండుగ రోజే. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం చదవండి, అక్కడ మీకు అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు దేవాలయం కట్టుకున్నారు, యెరూషలేము గోడలు కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయంలో ఎజ్రా ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపించాడు. అది కూడా పర్ణశాలల పండుగ రోజునే. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం మనకు ఆ విషయం కనబడుతుంది. ఇక యోహాను సువార్త 7వ అధ్యాయంలోనికి వస్తే 37 నుంచి 39 వచనాలు ఎవరికైనా జ్ఞాపకం ఉంటే టపిమని చెప్పాలి. ఎవడైనాను దప్పిగొని ఎడల నా యొద్దకు రావలెను అని యేసుక్రీస్తు వారు మాట్లాడాడు. చూసారా? ఆ పండుగలో మహాదినమైన ఆ అంత్య దినమున, ఆఖరి దినమున ఏంటా పండుగ? అది కూడా పర్ణశాలల పండుగనే. దేవాలయము, ధర్మశాస్త్రము, నిత్య జీవము, సత్యము, వీటిని గూర్చినటువంటి సందర్భాలన్నీ కూడా బైబిల్లో పర్ణశాలల పండుగ రోజున జరిగాయి. అవి ఏదో యాదృచ్ఛికంగా జరిగినవి ఏం కాదు.
ఉద్దేశపూర్వకంగానే ఆ రోజున జరిగినటువంటివి. సరే, మంచిది. యూదులు ఈ పండుగ ఎలా ఆచరించేవారు అంటే, అందరూ కూడా ఇల్లు వదిలిపెట్టాలి. ఇల్లు వదిలిపెట్టి ఆకులతో కప్పబడినటువంటి చిన్న చిన్న గుడిసెలు వేసుకొని అక్కడ 7 రోజులు దేవుని సన్నిధిలో కూర్చొని ధర్మశాస్త్ర పఠనాన్ని చెయ్యాలి. ఆ 7 రోజులు కూడా ధర్మశాస్త్రము చదివి వినిపింపబడాలి. మన ఇంట్లో ఎవరైనా పరదేశులు ఉంటే వాళ్ళని తీసుకొని వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళకి చెప్పాలి, ఏంటండి ఈ పండుగ అంటే, మా పితరులు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఈ నా మాటలు వినండి. మా పితరులు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని ప్రెజెన్స్ వాళ్ళని విడిచిపెట్టలేదు. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రొవిజన్ వాళ్ళకి తక్కువ కాలేదు. దేవుని యొక్క ప్రొటెక్షన్ వారిని విడిచిపెట్టలేదు. ఎక్కడ తిరిగారు మా పితరులు? అరణ్యములో డేరాలు వేసుకుంటూ బతికారు. అరణ్యములో ఈ రోజంటే మాకు పక్కా ఇళ్ళున్నాయి, కానీ మా పితరులు అరణ్యములో గుడారాలు వేసుకొని బ్రతుకుతున్న రోజుల్లో కూడా వారితో దేవుని సన్నిధి ఉంది, దేవుని యొక్క సమకూర్పు ఉంది, దేవుని యొక్క భద్రత ఉంది. అంత మాత్రమే కాదు, వారు ఉన్నటువంటి ప్రతి విధమైన బంధకాలలో నుండి విడుదల కూడా ఉండింది వాళ్ళకి. డెలివరెన్స్, గాడ్స్ ప్రెజెన్స్, గాడ్స్ ప్రొవిజన్, గాడ్స్ ప్రొటెక్షన్ అండ్ గాడ్స్ డెలివరెన్స్ అరణ్యములో మా పితరులు అనుభవించారు. ఈ సంగతి మీకు తెలుసా? అది మేము జ్ఞాపకం చేసుకోవడానికి మేము కూడా మా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళి గుడారాలు వేసుకొని అక్కడ మేము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆరాధిస్తాం. అరకు వెళ్ళారనుకోండి, రెంట్ ఏ టెంట్ అంట. ఏంటండి, రిసార్ట్స్లో ఎవరు ఉండట్లేదు. అరకులో టెంట్లు అద్దెకి తీసుకోవచ్చు. అద్దెకి తీసుకొని 10 మంది ఫ్యామిలీ మెంబర్స్, లేక 10 కుటుంబాలు, లేకపోతే ఒక 10 మంది ఫ్రెండ్స్ వెళ్ళారనుకోండి, టెంట్లు రెంట్కి తీసుకొని ఆ మంచులో గుడారాలు వేసుకొని చలిమంట కాసుకొని 3 రోజులు సరదాగా గడిపి వచ్చేస్తారు. అందుకు కాదంట, వెళ్ళి వారి యొక్క దైనందిన జీవితానికి, వారి జీవనోపాధి చేసేటటువంటి ఉపాధిలో నుండి, వారి యొక్క రెగ్యులర్ యాక్టివిటీస్లో నుండి పక్కకి వెళ్ళిపోయి గుడారాలు వేసుకొని దేవుడు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకొని ఆ 7 రోజులు ధర్మశాస్త్రాన్ని విని, ధర్మశాస్త్రాన్ని ఔపాసన బట్టి మళ్ళీ తిరిగి ఇంటికి రావాలి. పురుషులు సంవత్సరానికి 3 సార్లు ఇలా ఖచ్చితంగా చేయాలి. జనులందరూ సంవత్సరానికి ఒక్కసారన్నా ఇలా చెయ్యాలి. ఇది సుక్కోతు పండుగ. ఈ పండుగకి ఏమంటున్నాడు? అందరినీ మీరు ఏం చేయాలి? పోగు చేయాలి. అందరినీ పోగు చేయాలి. ఈ ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయములో చెప్పాను కదా ఇందాక, మోషే తన వర్తమానాన్ని మొదలుపెట్టాడు. ఇప్పుడు ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో ఉన్న వాళ్ళు ఎడారిలో, ఎర్ర సముద్రంలో, యోర్దాన్ నదిలో దాటి వచ్చినటువంటి ఆ తరం కాదు. ఆ తరం అంతా రాలిపోయింది. ఇప్పుడు ఈ కొత్త తరం ఉందన్నమాట. ఇక్కడ ఈ కొత్త తరం వారికి ఆదాము నుండి మొదలుపెట్టి కథంతా చెప్తూ వచ్చాడు. చెప్పి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞల్ని వివరణాత్మకంగా, ఆచరణాత్మకంగా ఎలా అనుసరించాలో నేర్పించి నెక్స్ట్ యెహోషువ నాయకత్వంలోకి మీరు వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఏం చెయ్యాలి అని అంటే, పండుగలు యాస్టీస్గా ఆచరించాలి. ఈ పండుగలు ఆచరిస్తూ ఈ రోజున నేను మీకు ఇస్తున్నటువంటి ధర్మశాస్త్రాన్ని పర్ణశాలల పండుగ రోజు, సుక్కోతు పండుగ రోజు మీరు దాన్ని చదివి వినిపించాలి. 2 ప్రధానమైనటువంటి విషయాలు మనం ఈ పండుగలో చూస్తున్నాం. ఒకటి ఏంటి అని అంటే, ప్రజలందరూ కూడా పోగు చేయబడి దేవుడు నియమించిన స్థలానికి రావాలి. అండ్ రెండవది ఏంటి అని అంటే, దేవుడు వారి మధ్య నివసించాడు. ఫస్ట్ థింగ్,
ప్రజలు పోగు చేయబడి రావాలి. రెండవది, దేవుడు వారి మధ్య నివసించాడు. నిర్గమాకాండం 25వ అధ్యాయము 8వ వచనం చూద్దాం ఒకసారి. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలను. నేను నీకు కనబరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును, దాని అన్నిటి రూపమును నిర్మింపవలను. ఎందుకు దేవుడు దేవాలయాన్ని, మందిరాన్ని నిర్మించమంటున్నాడు అనంటే, అక్కడ ఆయన వారి మధ్య నివసించాలని ఇష్టపడుతున్నాడు. 29వ అధ్యాయం నిర్గమకాండం 29వ అధ్యాయం 45-46 వచనాలకు రండి ఒకసారి. 45-46 వచనాలు. 45-46 వచనాలు. నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించి వారికి దేవుడనై ఉందును. కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశంలో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవాను నేనే అని వారు తెలుసుకొందురు. నేను వారి దేవుడనైన యెహోవాను. లేవీకాండము 23వ అధ్యాయము 42వ వచనంలోనికి రండి. లేవీకాండము 23వ అధ్యాయము 42వ వచనం. ఏం చూపిస్తున్నాను అని అంటే, నేను దేవుడు తన ప్రజల మధ్యలో ఆయన నివసించాలని ఇష్టపడతా ఉన్నాడు. 23వ అధ్యాయము 42వ వచనం. నేను ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును రప్పించినప్పుడు వారిని పర్ణశాలల్లో నివసింపచేసి తినని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలను. ఇశ్రాయేలులో పుట్టిన వారందరూ పర్ణశాలలో నివసింపవలను. నేను మీ దేవుడనైన యెహోవాను. ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? నేను మీ దేవుడనైన యెహోవాను, నంబర్ 1. నంబర్ 2, నేను మీ మధ్య నివసించాలని ఇష్టపడుతున్నాను. అండ్ నంబర్ 3, కాబట్టి మీరందరూ కూడా నా సన్నిధిలోనికి రావాలి. సుక్కోతు, పర్ణశాల, దేవుని మందిరము, దేవుని సంఘము ఆచరణకు స్థలం కాదు, ఆచారాలకు స్థలం కాదు. దేవుని సన్నిధిలో ఆయనను కలుసుకొని ఆయన ధర్మశాస్త్రమును విని గ్రహించి నేర్చుకోవడానికి మనం వెళ్ళేటటువంటి స్థలం ఇది. మనం రావాలి, మన కుటుంబీకులను, మన దగ్గరున్న వాళ్ళందరినీ పోగు చేసుకొని రావాలి. ఎందుకు రావాలి? అక్కడ ఏం జరుగుద్ది? మీ చర్చికి వద్దాం అనుకుంటున్నాను కానీ గమ్మత్తుగా ఉండట్లేదు, ఎంటర్టైన్మెంట్ ఉండట్లేదు, ట్రెండీగా ఉండట్లేదు, ఫ్యాసినేటింగ్గా ఉండట్లేదు. సంఘానికి వచ్చేది అందుకు కాదు. ఏ స్థలానికి ఏమైనా ప్రాముఖ్యత ఉందా? కాదు. స్థలంలో ఏమైనా ప్రభావం ఉందా? కాదు. ఆ స్థలంలో ఉండే వ్యక్తి మీద ఏదైనా ప్రాముఖ్యత ఉందా? కాదు. కూడి వస్తే నేను వస్తా అంటున్నాడు ఆయన. అది అక్కడ స్పెషాలిటీ. ఎంతమందికి అర్థం అవుతుంది? మీరంతా కలిసి వస్తే నేను వస్తా. క్రొత్త నిబంధనలో ఒక వాక్యం గుర్తు చేయనా? మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉండినట్లయితే ఏం జరుగుతుందంట చెప్పాలి. మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉండిన ఎడల అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులను చేయనుంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానము ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసము గలవారమని. దేని గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ? సుక్కోతు దేని గురించి మాట్లాడుతున్నాను? స్థలం గురించి కాదు, వేదిక గురించి కాదు, వ్యక్తి గురించి కాదు. సహవాసం జరగాలి అనంటే జనులు ఏమవ్వాలి? కూడి రావాలి. కూడి రావాలంటే మీరేం చేయాలి? జనులను గట్టిగా చెప్పండి సార్, ఏం చేయాలి? పోగు చేయాలి. ఎవరిని పోగు చేయాలి? మనం పోగు చెయ్యం. ఏం చేస్తాం? చుట్టాలు వచ్చారండి అందుకే నేను గుడి మానేశాను కాదు. చుట్టాలని మీరు ఏం చేయాలి? పోగు చేసి తీసుకురావాలి.
ఎందుకు ఇక్కడికి వస్తే దేవుని యొక్క వాక్యోపదేశం జరుగుతుంది. ఇది ప్రధానమైన విషయం. సంఘములో జరిగే ప్రధానమైన విషయం ఏంటి అని అంటే సహవాసములో వాక్య పరిచర్య. వ్యక్తిగత వాక్య పరిచర్య కాదు ఇది, సహవాసంలో వాక్య పరిచర్య. సంఘము అంటే సమాజముగా కూడి రావడం. సమాజముగా కూడి వస్తే దేవుని సన్నిధి ఉంటుంది. దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్య పరిచర్య ఇది జరుగుతుంది. అమ్మ చదవండి. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగించకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల, అంటే ఆయనతో మనకు గనక సహవాసం ఉన్నట్లయితే, ఉంది అని చెప్పుకున్నట్లయితే ఏమవుతుంది? మనము కూడా అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. నాకు దేవునితో సహవాసం ఉంది, అది ఎలా నిరూపించబడుతుందంట? అది ఎలా నిరూపించబడుతుంది? నాకు దేవునితో సహవాసం ఉంది తెలుసా అనేది ఎలా నిరూపించబడుతుందంట? మనము అన్యోన్య సహవాసం కలిగి ఉంటే నిరూపించబడుతుందంట. మీరు దేవునితో నడుచుకుంటున్నారు, దేవునితో సహవాసం కలిగి ఉన్నారు అంటే మనము కూడా అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులను చెయ్యును. చూసారా సహవాసం యొక్క గొప్పతనం చూడండి. పాపముల యొక్క పవిత్రత సహవాసంలో జరుగుద్ది. ఎలా జరుగుద్దండి? సహవాసంలోకి దేవుడు వచ్చేస్తాడు. దేవునికి సన్నిధి ఉంటుంది. అక్కడ ఏముంటుంది? దేవుడు వస్తే ఆయన వాక్యం ఉంటుంది. వాక్యం ఉంటే ఏమవుద్దండి? ఆయన శిష్యులను పిలిచి చెప్తున్నాడు, నేను మీకు ఇచ్చిన ఈ మాటల వలన మీరు పవిత్రపరచబడి ఉన్నారు. పవిత్రత ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాక్యంలో నుంచి వస్తుంది. అనేక విషయాలు మీ ముందు ఉంచుతున్నాను, మీరు చాలా జాగ్రత్తగా వీటిని మళ్ళీ విని వీటిని వంటబట్టించుకోవాలి. సహవాసం గురించి మాట్లాడుతున్నాడు. మీరు దేవునితో సహవాసం ఉంటే ఒకరితో ఒకరు అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాం. అప్పుడు దేవుడు యాక్టివేట్ అవుతాడు సహవాసంలో. ఈ సహవాసం ఉండాలంటే కూడి రావాలంటే పోగు చేయాలి. పోగు చేస్తే సహవాసంలో జరిగేటటువంటి ప్రధానమైన విషయం ఏంటంటే వారు అపొస్తలుల బోధయందు. మొట్టమొదటి ఏంటండి? బోధ. అపొస్తలుల బోధ. ఏమండి అక్కడెక్కడో పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రాన్ని వినండి, ధర్మశాస్త్రాన్ని నేర్చుకొని ధర్మశాస్త్రాన్ని అనుసరించమన్నాడు. ఇప్పుడు నేను అంత ఆజ్ఞపూర్వకంగా నేను అవన్నీ పాటించడం అవసరమా అంటే చెప్పమంటారా? దేవుని ప్రేమిస్తే పాటిస్తారు అంతే. దేవుని ప్రేమిస్తే చూద్దాం ఒకసారి. యోహాను సువార్తలోకి రండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. ఇప్పుడు ఆజ్ఞలు గైకొనాలా అంటే అక్కడ ఆన్సర్ నా దగ్గర లేదు, వాక్యంలో ఉంది. ఏంటి? ప్రేమిస్తే ఆజ్ఞలు గైకొంటారు. అసలు ఆజ్ఞలు గైకొనాలంటే అవి ఏంటో తెలియాలిగా. తెలియాలంటే ఏమవ్వాలి? వినాలంటే ఏం చెయ్యాలి? కూడి రావాలి. అందుకే అంటున్నాడు, ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా మీరు ఇలా చెయ్యండి. ఎలా చెయ్యాలి? సమాజముగా కూడుట మానక. బాబోయ్ ఆయన రాకడ సమీపంగా ఉంది, నేను రెగ్యులర్గా వెళ్ళాలి చర్చికి అనుకొని రావాలంట. ఎందుకు? అక్కడ ఏమవుద్దంటే ఆయన జ్ఞానాన్ని బోధిస్తారు, ధర్మశాస్త్ర విధులు నేర్పిస్తారు. అప్పుడు ఏమవుతుంది? నేను ఆ యాజకుల నోట జ్ఞానాన్ని నేర్చుకుంటే నేను జ్ఞానయుక్తంగా జీవిస్తే ఈ కడవరి అంత్య దినాల్లో, ఈ దుష్ట యుగంలో నేను ఎలా బ్రతకాలో నాకు తెలుస్తుంది. అప్పుడు ఆయన రాకడలో
నేను ఆయన ఎదుర్కొనడానికి నేను సిద్ధపడతాను. ఒకడు నన్ను ప్రేమించిన యెడల, 21వ వచనం చూడండి ఒకసారి, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందును. 15వ అధ్యాయంలోనికి రెండవసారి 15వ అధ్యాయం 10వ వచనం, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొని యెడల నా ప్రేమయందు నిలిచిందురు. ప్రేమకు ఆజ్ఞకి కనెక్షన్, భయానికి ఆజ్ఞకి కనెక్షన్ లేదు. సో ఈ భయపడ్డం అంటే ఇదిగోండి ఇదే, ఈ ప్రేమించడమే. 1 యోహాను 5వ అధ్యాయం 3వ వచనం, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. దేవుని ప్రేమించడం అంటే ఐ లవ్ యూ లార్డ్ అని పాట పాడడం కాదంట. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. 2వ యోహానులోకి రండి. అలాగే 1వ అధ్యాయం ఉంది, 6వ వచనం, మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకొనుటయే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొని వలనన్నదే ఆజ్ఞ. ఆజ్ఞయే ప్రేమ, ప్రేమే ఆజ్ఞ. చూసారా కనెక్షన్ ఎంత చక్కగా ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలోనికి రండి ఒకసారి. ఐఎమ్ గివింగ్ యూ లాట్ ఆఫ్ స్క్రిప్చర్స్. ఏంటంటే ఏమంటే అక్కడికి వెళ్ళి 7 రోజులు ధర్మశాస్త్రాన్ని విని వాళ్ళు పాటిస్తారే, మాకు అవసరం లేదు. నో, ధర్మశాస్త్రం మనకు అవసరం, దేవుని యొక్క వాక్యం మనకు కూడా అవసరం. వాళ్ళకి నేర్పించింది ఇప్పుడు మనం వాళ్ళ కాలంలో లేవు, మనకి ఇప్పుడు పండగలు లేవు, మనం ఇప్పుడు సుక్కోతు పండగ చెయ్యాలా? కాదు. ధర్మశాస్త్ర ఆజ్ఞలను అనుసరించిన వారే అంత నిష్టగా చేస్తే దేవుని ప్రేమించిన వారం మనం ఇంకెంత నిష్టగా చేయాలి. అలాంటి మత బోధకులను చూసి ఏమంటున్నాడంటే, మీ నీతి శాస్త్రుల యొక్క పరిచయుల యొక్క నీతి కంటే అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యానికి వారసులు కాలేరు అంటున్నాడు. వాళ్ళే అంత నియమనిష్టగా ఉంటే వారికంటే మన నీతి ఇంకా ఎక్కువ అవ్వాలంట, లేకపోతే మనం దేవుని రాజ్యానికి పనికిరామంటున్నాడు. 19వ అధ్యాయం మత్తయి సువార్త 17వ వచనం, అందుకు ఆయన, మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలను గైకొనుము. ఏమన్నాడు? నీవు జీవములో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలను గైకొనుము. ఈసారి ఆఖరిగా ఒకసారి ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. మనం అక్కడే స్టార్ట్ చేసాం. ధర్మశాస్త్రం ఉంది, పండగ ఉంది. ఆ పండుగలో ఏం చెయ్యాలో ఉంది, ఏం చేస్తే ఏం జరుగుద్ది. 12వ వచనం నుంచి నేను చదువుతాను. 12, 13 వచనాలు. మీ దేవుడైన యెహోవాకు భయపడి, ఇక్కడ ఎవరున్నారు? మీరు, ఒక ఇండివిజువల్ ఉన్నాడు, ఒక వ్యక్తి. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకొనున్నట్లు. అసలు ఆ పండుగ యొక్క ఉద్దేశం ఏంటంటే అనుసరించడానికి, నేర్చుకోవడం కోసం పండగకి వెళ్తున్నారు. పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని ఎలా నేర్చుకుంటామంట? విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయవలను. ఇప్పుడు ఏమవుతుంది అంటే అందరిని పోగు చేసి తీసుకొచ్చి అక్కడ కూర్చొని విని నేర్చుకొని మనము యెహోవాకు భయపడి ధర్మశాస్త్ర వాక్యములను అనుసరించి నడుచుకుంటూ ఉంటే ఏమవుతుంది? అలాగు నేర్చుకొనిన ఎడల దానిని ఎరుగని వారి సంతతి వారు ఎవరి ద్వారా వింటారు దాన్ని? ఇప్పుడు ఎవరి ద్వారా వింటారు? మీరు కూడి వచ్చి విని నేర్చుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఏమవుతుంది? దానిని ఎరుగని వారు ఎవరు? ధర్మశాస్త్రమును ఎరుగని వారు కూడా దానిని విని ఎవరి ద్వారా వింటారు? ఇప్పుడు ఈసారి మీ ద్వారా వింటారు. విని నేర్చుకొని ఏం చేస్తారు? విని మీరు స్వాధీనపరచుకొని యోర్దాను దాటబోచున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీ మీ దేవుడైన యెహోవాకు భయపడుట వారు కూడా నేర్చుకుంటారు. ఏమండి?
కనెక్షన్ ఎలా వెళ్తుంది చూడండి. దేవుని సన్నిధిలో దేవుని జ్ఞానం, ఆ జ్ఞానాన్ని యాజకులు నేర్చుకోవాలి. యాజకులు నేర్చుకొని పోగు చేయబడి తీసుకొని వచ్చినటువంటి జనులందరికీ నేర్పాలి. వీరు వెళ్ళి ధర్మశాస్త్రము లేని వారికి కూడా వీటిని నేర్పించాలి. ఓవరాల్గా అందరూ ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులు నేర్చుకొని యెహోవాకు భయపడి నడుచుకోవడానికి రావాలి. ఆల్ మస్ట్ ఫియర్ ద లార్డ్. ఇది దేవుని కోరిక. అందరూ యెహోవాకు భయపడి ఆయనను అనుసరించి నడుచుకోవాలి. నడుచుకోవాలి అని అంటే నేర్పాలి, నేర్పాలి అంటే నేర్చుకోవాలి, నేర్చుకోవాలంటే వినాలి, వినాలంటే రావాలి. సుక్కోతు ఎక్కడ? వారం వారం సుక్కోతు. ఈ కారణం చేత సుక్కోతు పండగకి అందరూ కూడి రావాలి. కొత్త నిబంధనలో కూడా ఈ పద్ధతి ఉంది. మత్తయి సువార్త మీరు రాసుకోండి, నేను చదువుతాను, పర్వాలేదు, మీరు తెరవక్కర్లేదు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు వెళ్ళిపోతూ ఆఖరిగా చెప్పినటువంటి మాట 20వ వచనం నేను చదువుతున్నాను. ఏమంటున్నాడు ఆయన? నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో. ఆయన ఎక్కడ కూడా నేను చాలా అద్భుతాలు చేశాను, సూచక్రియలు చేశాను, మహత్కార్యాలు చేశాను, అవన్నీ మీరు చెయ్యండి అనలా. చేస్తారు అన్నాడు. మీరు నా యందు విశ్వాసం ఉంచితే అవన్నీ కానీ ప్రధానమైన విషయం ఏంటి? వెళ్ళిపోయే ముందు లాస్ట్గా ఆయన చెప్పినటువంటి వీలునామా, రాసినటువంటి వీలునామా ఏంటి? నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి మీరు బోధించుడి. ఎవరికి? మీరు వెళ్ళి సర్వలోకంలోకి, సర్వ సృష్టికి స్వార్థ ప్రకటిస్తారు కదా, అప్పుడు వారు నమ్ముతారు కదా, నమ్మిన వారికి మీరు బాప్తిసం ఇస్తారు కదా, వారికి మీరు ఏం చేయాలంటే నేను మీకు ఏ ఏ సంగతులు బోధించానో వాటిని మీరు విని గైకొన్నారు, వారికి మీరు బోధించి వారు విని గైకొనమని మీరు నేర్పించండి. నేను చెప్తున్నాను, మీరు విన్నారు, మీరు వెళ్ళండి, వారికి చెప్పండి. సుక్కోతు పండుగ. పౌలు మాట్లాడుతున్నాడు 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం. దానికంటే ముందు అపోస్తల కార్యంలోనికి వెళ్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం చూడండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. అక్కడ వారు స్వార్థ ప్రకటించిన తర్వాత వాళ్ళందరూ చేర్చబడ్డారు. చేర్చబడినటువంటి వారికి ఏం జరిగింది? మొట్టమొదట 42వ వచనం, వీరు ఎవరు? రక్షణ పొందినటువంటి వారు అపోస్తలుల బోధయందు సహవాసం అని. చూసారా, సహవాసానికి వస్తేనే బోధ దొరుకుతుంది. అక్కడ సహవాసానికి వస్తేనే ప్రార్థనలో విజయం ఉంటుంది. సహవాసానికి వస్తేనే రొట్టె విరుచు కార్యక్రమం ఉంది. అక్కడ నీ సొంతగా చేసుకునే పనులు కావు అవన్నీ. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు. అంటే నువ్వు నా వలన వినిన సంగతులు ఇతరులకు బోధించేయి అనట్లేదు. ఆయన ఉన్నాడు, తిమోతి ఉన్నాడు, ఇతరులు ఉన్నారు, ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులు ఉన్నారు. 4 లెవెల్స్ ఆఫ్ కంటిన్యూషన్. నేను, నా వలన నీవు విన్నావు. నువ్వేం చేయాలి? కొందరు మనుషులతో మాట్లాడు. ఏమని? వారు ఇతరులకు బోధించాలని. ఏమి కంటిన్యూ అవుతుందండి లెగసీ? ఏమి కంటిన్యూ అవుతుంది? ఏం కంటిన్యూ అవుతుంది? ఇప్పుడు మోషే, నేను వెళ్ళిపోతున్నాను, నెక్స్ట్ యెహోషువ వస్తాడు, ఇదిగో ధర్మశాస్త్రాన్ని నేను మీకు ఇస్తున్నాను, మీరేం చేయాలంటే పండగకి మీరందరూ కూడుకుంటారు కదా, అలాగా సుక్కోతు పండుగ రోజున అందరూ కూడి రావాలి. అక్కడ ఏం చేయాలంటే ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించాలి. 7 రోజులు చదివి వినిపించాలి. దెబ్బకాళ్ళు విని 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 వాళ్ళు ఔపాసన పట్టేయాలి. అప్పుడు ఏమవుద్ది? వారు వెళ్ళి ధర్మశాస్త్రము లేని వారు, ధర్మశాస్త్రము ఎరుగని వారికి కూడా
వారు బోధిస్తారు. అప్పుడు ఏమవుతారు అంటే, నేను, మీరు, వారు అందరూ యెహోవా యందు భయము కలిగి నడుచుకుంటారు. సుక్కోతు యొక్క అవసరత ఏంటి? సుక్కోతు యొక్క ప్రాధాన్యత ఏంటి? సంఘం యొక్క సమాజముగా కూడుకొనుట యొక్క ప్రాధాన్యత ఏంటి? రావాలి, కూడి రావాలి, పోగు చేయబడాలి, పోగు చేయబడి కూడి రావాలి, వచ్చి ఆయన సన్నిధిలో యాజకుల నోట నుండి జ్ఞానము నేర్చుకోవాలి. నేర్చుకొని ఏం చేయాలి? యెహోవాకు భయపడి ఆయన అనుసరించి నడుచుకున్నట్లు తీర్మానించుకోవాలి. బయటికి వెళ్ళాలి. కనబడ్డ ప్రతి వారికి నీవు నేర్చుకొని అనుసరిస్తున్నటువంటి వాటిని, ఏ ఏ సంగతులైతే మీరు గైకొంటున్నారో వాటిని ఇతరులకు బోధించి వారు కూడా యెహోవాకు భయపడి ఆయన నడుచుకునే వారిగా చెయ్యాలి. ఇది ప్రతి ఇశ్రాయేలీయుడి యొక్క బాధ్యత. అది ఈనాడు ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత. ఇందుకు పండుగ. ఏటేటా వారికి సుక్కోతు పండుగ. మనకి చెప్పండి మనకెప్పుడు పండుగ? వారం వారం సుక్కోతు పండుగ. అంటే ఇక్కడ నేర్చేసుకొని బైబిల్ దులిపేసి ఇంటికి తీసుకెళ్ళి ఆడబా నో. ఇక్కడ నేర్చుకున్న వాటిని వారమంతా దీనిని ఎరుగని వారికి వినిపించి నేర్పించి వారును యెహోవా యందు భయము కలిగి నడుచుకున్నట్లుగా చేసే బాధ్యత ప్రతి ఒక్క విశ్వాసిది. ఆమేన్. ఇది సుక్కోతు పండుగ. పోగు చేయండి జనాల్ని, కూడి రండి, వినండి, నేర్చుకోండి, వెళ్ళండి, వినిపించండి, నేర్పించండి. తద్వారా అందరూ యెహోవాకు భయపడి ఆయన యందు నడుచుకుందుముగాక. ఆమేన్.